అక్టోబర్ కల్లా స్థానిక ఎన్నికలు పూర్తి చేసేస్తాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు మాకు రావాల్సి ఉంది. అందుకోసమనే మేము పూర్తి చేసేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసింది. అన్నీ కూడా ఇందులో నిన్న మన అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టేశారు. మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నిక, మున్సిపల్ కౌన్సిలర్లకి పరోక్ష ఎన్నిక. అంటే మామూలుగా ఈ ప్రత్యక్ష ఎన్నికలే. వీళ్ళు చైర్పర్సన్ ఎన్నుకోనక్కర్లేదు. అలాగే కార్పొరేటర్ల ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది, మేయర్ని కూడా ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది. అంటే కార్పొరేటర్లు మేయర్ని ఎన్నుకోనక్కర్లేదు. డిప్యూటీ మేయర్ని ఎన్నుకోవడము అనేటటువంటి కార్పొరేటర్లు చేయాలి. డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నుకోవడం అన్నటువంటిది కౌన్సిలర్లు చేయాలి. అయితే వీటికి కూడా ఇదివరకు ఇద్దరిద్దరు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకళ్ళే. ఇదివరకు ఏంటంటే రిజర్వేషన్ ఒకళ్ళకు ఉంటే రిజర్వేషన్ లేకుండా ఒకళ్ళకి ఉండేటటువంటి సిచ్యుయేషన్ ఉండేది. అంటే అక్కడ ఒకళ్ళు ఆధిపత్యం చెలాయిస్తుండేవాళ్ళు. ఈ డిప్యూటీ చైర్పర్సన్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ. ఇలాంటి దాన్ని కంట్రోల్ చేసేది ఇంకొకళ్ళని పెడతా ఉండేది ప్రభుత్వం అప్పుడు జగన్ టైంలో. ఇప్పుడు దాంట్లో రివర్స్లో ఒక్కళ్ళనే, అంటే ఇక మేయర్ చేతిలో మొత్తం పవర్స్ ఇస్తారు. అదే సందర్భంలో భవిష్యత్తులో ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునేటటువంటి అడుగులు పడుతున్నాయి.